హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు మూవీ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడండి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను ఆయన బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ చాలా సై పర్సన్ అని, తనకు కంఫర్ట్గా ఉండేవారు లేకుంటే కారు దిగి సెట్లోకి కూడా రాలేడని, ఆయన లాంటి వ్యక్తి రాజకీయాలకు అస్సలు సరిపోడని, తనకు పర్సనల్గా ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చారు అరుణ్ ప్రసాద్. పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ చాలా బాగుండేదట, అదేలాగో ఇప్పుడు తెలియజేస్తారు అరుణ్ ప్రసాద్ గారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి ఇలా కొత్త డైరెక్టర్తో వరుస హిట్లు కొట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ జడ్జిమెంటేనని, అప్పట్లో ఆయన ఏదైనా సీన్ గురించి కానీ గెస్ చేస్తే షార్ట్గా సక్సెస్ అయ్యేదని, జనాల్లో ఏది బాగా పాపులర్ అవుతుందో చాలా బాగా గెస్ చేసేవాడని తెలిపారు. ఖుషి వరకు పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ రైట్ ట్రాక్లో వెళ్ళింది, ఆ తర్వాత గాడి తప్పింది. మణిరత్నం లాంటి వారైనా కొన్ని సందర్భాలలో గాడి తప్పుతారని అరుణ్ ప్రసాద్ గారు తెలియజేశారు. తమ్ముడు సినిమా చేసే సమయంలో పవన్ కళ్యాణ్ అందరితో చాలా క్లోజ్గా ఉండేవాడు. మేము కింద కూర్చుంటే ఆయన కూడా కింద కూర్చునేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఆయన్ని నువ్వు అని మాట్లాడేవారు. ఇప్పుడు 1/2 కిలోమీటర్ దూరంలో ఉండి బాబు బాబు అని మాట్లాడుతున్నారు. ఎందుకో తెలియదు కానీ అప్పుడు అందరితో అంత కంఫర్ట్గా ఉండేవారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అంతేనండి. పక్కన సెటప్ ఏమైనా మారి ఆయన చుట్టూ అలాంటి బిల్డప్ లాంటి వాతావరణం క్రియేట్ చేశారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని అరుణ్ ప్రసాద్ గారు తెలియజేశారు. తెలుగులో తమ్ముడు సినిమా తీసిన తర్వాత అదే మూవీని ఆ తర్వాత విజయ్తో తమిళంలో చేశారు. అక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించిందట. విజయ్ పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అట. ఎప్పుడైనా చెన్నై నుంచి కళ్యాణ్కి ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్కసారి వాయిస్ వినిపించవా అని స్పీకర్ పెట్టుకునేవాడట. అప్పట్లో పవన్ కళ్యాణ్ అంటే విజయ్ చిన్నపిల్లాడిలా ఎగ్జైట్ అయ్యేవాడట. అప్పటికి కళ్యాణ్ రెమ్యునేషన్ కంటే విజయ్ రెమ్యునేషన్ 3 రెట్లు ఎక్కువట. తమిళనాడులో ఉన్న పెద్ద హీరోలంతా పవన్ కళ్యాణ్కి అభిమానులేనట. విజయ్, అజిత్, విక్రమ్, సూర్య లాంటి వారు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడేవారని అరుణ్ ప్రసాద్ తెలిపారు. తొలి ప్రేమ సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా శాంట్రో కారు కొన్నాడట. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టమట. అందరినీ తన కారులో స్వయంగా దించి వెళ్ళేవారని అరుణ్ ప్రసాద్ తెలిపారండి. పవన్ కళ్యాణ్ నటుడు అవ్వాలని అనుకోలేదట, ఆయన డైరెక్టర్ అవ్వాలనుకున్నాడట. చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాడట. అప్పట్లో ఆయనతో డాక్యుమెంటరీ తీయాలనుకున్నాడు. అన్నయ్యకు కథలు కూడా చెప్పాడట. కానీ చిరంజీవి క్రియేటివ్ సైడ్ వద్దని ఆర్టిస్ట్ సైడ్ వెళ్ళమని చెప్పడంతో ఇటువైపు వచ్చారని అరుణ్ ప్రసాద్ తెలియజేశాడండి. పవన్ కళ్యాణ్ బేసిక్గా సై పర్సన్. మనం ఏదైనా అడగగానే వెంటనే చెప్పలేడు. షూటింగ్కు కారులో రాగానే తనకు కంఫర్ట్గా ఉన్న వారు ఎవరైనా చేయి పట్టుకొని నడుచుకుంటూ తీసుకొచ్చి సెట్లో వదిలేస్తే కానీ ఉండలేడు. రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో అయితే అతను అల్లాడిపోయేవాడు. బేసిక్గా ఆయన అమ్మాయిలతో ఫ్రెండ్లీగా ఉండే టైపే కాదు, ఈజీ గోయింగ్ అస్సలు ఉండదు. పవన్ కళ్యాణ్కి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అన్నయ్య అంటే మహాప్రాణం, వాళ్ళ వదిన అంటే ఇంకా చాలా ప్రాణం, అమ్మంటే ఇష్టం. తమ్ముడు సినిమాలో చేతికి దెబ్బ తాకితే హీరోయిన్ తినిపించే ఓ సీన్ వాళ్ళ వదిన ఇన్స్పిరేషన్స్తోనే చేశానని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అని అరుణ్ ప్రసాద్ చెప్పాడండి. నాకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావడం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్కి ఒకరు పడే ఓపిక ఉండొచ్చు కానీ తిరిగి అనలేడు. పాలిటిక్స్లో ఫిజికల్ ఫైట్ కంటే ఓవర్ ఫైట్లో గెలిచినోడే కనిపిస్తాడు అని అరుణ్ ప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓవరాల్ ఫైట్ విషయంలో జన్మంతా కూడా గెలవలేడు. అవతలోడు ఒరే అని తిట్టినా మీరు మర్యాదగా మాట్లాడండి అనే టైపు పవన్ కళ్యాణ్. అలాంటిది రాజకీయాల్లో పనికిరాదు. తన నేచర్కి స్టేటస్ కాలేడు. ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవాలనేది నేను ఇచ్చే సజెషన్ అని అరుణ్ ప్రసాద్ తెలిపారండి. పవన్ ఫ్యాన్స్ వల్లే రాజకీయాల్లోకి వచ్చాడు. మనం రోడ్డు మీద వెళుతూ అది చేద్దాం ఇది చేద్దాం ప్రశ్నిద్దాం అని అంటే ఎవట్రా నువ్వు అంటారు. ప్రశ్నిద్దాం అంటే వినేవారంతా నీ ఫ్యాన్సే. వాళ్ళు నువ్వు సినిమాలు చేయకపోతే పొలిటికల్గా ఫ్యాన్స్ ఉండరు. రాజకీయాలకు రావద్దనుకున్న వారు పొల్యూట్ అవ్వకుండా ఉండలేరు. పొల్యూట్ అవ్వాలి, పొల్యూట్ అవ్వకుంటే పొలిటిక్స్ కాదు అని అరుణ్ ప్రసాద్ గారు తెలియజేశారు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.